ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఉత్కంఠ వీడింది. భారత జట్టుకు అభిమానులకు నిరాశ మిగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతుంది టీమిండియా. ఆస్ట్రేలియా పర్యటన చివర్లో గాయపడ్డ బుమ్రా ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో ఈ టోర్నీకి దూరమయ్యాడు. వెన్ను కింద భాగంలో గాయం వల్ల బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యాడని మంగళవారం రాత్రి బీసీసీఐ ఎక్స్ లో పోస్ట్ చేసింది. బుమ్రా స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నట్లు కూడా బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 19న మొదలయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం గత నెల ప్రకటించిన జట్టులో బుమ్రాకు చోటు కల్పించారు. అప్పటికి అతను ఫిట్ గా లేడు. ఆస్ట్రేలియాతో జనవరి 3 నుంచి 5 మధ్య జరిగిన ఈ చివరి టెస్టు మ్యాచ్ సందర్భంగా బుమ్రా గాయపడ్డ విషయం తెలిసిందే. స్వదేశానికి వచ్చాక కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం జాతీయ క్రికెట్ అకాడమీలో వైద్య బృంద పర్యవేక్షణలో కోలుకునే ప్రక్రియను మొదలుపెట్టాడు. అయినా కూడా బుమ్రా ఫిట్నెస్ సాధించలేకపోయాడు. ఇకపోతే బ్యాకప్ ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ని ముందు ప్రకటించిన ఛాంపియన్స్ టీమ్ లో ఉన్నాడు. కానీ ఇప్పుడు అతన్ని కూడా తప్పించారు. అదనంగా మరో స్పిన్నర్ ను వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. మొత్తానికి బీసీసీఐ ప్రకటించిన స్క్వాడ్ ఇది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్. ఇక నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్ ప్లేయర్లు యశస్వి జైస్వాల్, మహమ్మద్ సిరాజ్, శివన్ దూబే.